హాయ్ అండి. అవుట్‌డోర్‌లో ఉండే గేమ్స్, రైడ్స్ అన్నీ అయిపోయాక వాటర్ యాక్టివిటీస్‌లోకి ఎంటర్ అయ్యాం. ఇక్కడ కూడా త్వరగా అని అందరం వెళ్ళి డ్రెసెస్ చేంజ్ చేసుకోవాలని అనుకుంటూ ఉంటే, మా మాటలు పక్కనున్న వాళ్ళు విని ఇందులోకి ఎంటర్ అవ్వాలంటే ఓన్లీ సింథటిక్ డ్రెస్ మాత్రమే అలో. నో చుడిదార్స్ అని చెప్పారు. ఇంకా చేసేది ఏమి లేక ఇందులోనే ఒక టీ షర్ట్స్ అమ్మే షాప్ ఉందండి. అక్కడికి వెళ్ళి నాకు నచ్చిన ఒక టీ షర్ట్ సెలెక్ట్ చేసుకొని డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళాం. ఇక్కడ లేడీస్ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి సెక్యూర్డ్‌గా ఒక చిన్న బిల్డింగ్ లాగా ఒక రూమ్ ఉందండి. సరే నీళ్లు చూస్తే ఎవ్వరికైనా అందులో ఎప్పుడెప్పుడు దిగాలి, సరదాగా ఆడుకోవాలని ఉంటుంది కదా! నాకు మా పిల్లలకు కూడా అంతేనండి. ఇంతకు మీకు ఇంకో విషయం చెప్పాలండి. ఈ వాటర్ యాక్టివిటీస్ ఈవినింగ్ 5:30కి క్లోజ్ చేస్తారు. కాబట్టి ఇంకా స్పీడ్‌గా వెళ్ళాలని ఉంది. మేము తెచ్చిన లగేజ్ ఎక్కడ పెట్టాలని మళ్ళీ డౌట్. అక్కడ లాకర్ ఫెసిలిటీ అవైలబుల్‌గా ఉందండి. ఈ లాకర్ కావాలంటే రూ. 100 పే చేయాలి. ఎక్స్‌ట్రాగా 300 తీసుకుంటారు. ఈ రూ. 300 సెక్యూరిటీ డిపాజిట్ అన్నమాట. మనం వాళ్ళిచ్చిన కీని మిస్ చేస్తే సెక్యూరిటీ డిపాజిట్ 300 తిరిగి రీఫండ్ చెయ్యరు. ఇంకో మంచి విషయం ఏమిటంటే ఈ కీ ఒక బ్యాండ్ రూపంలో ఉంటుంది. దీన్ని చేతికి తగిలించుకొని మనం వాటర్‌లో ఎంజాయ్ చేయవచ్చు. ఇక మా లగేజ్‌ని మాకిచ్చిన లాకర్‌లో ఉంచి ఇక వాటర్ యాక్టివిటీస్‌లోకి ఎంటర్ అయ్యాం. చిన్న పూల్ లాగా ఎత్తుగా ఉండి ముందుకు వెళ్ళే కొద్దీ లోతుగా ఏర్పాటు చేశారు. ఇందులో సముద్రంలో వేవ్స్ ఎలా వస్తాయో అలా ఇక్కడ కూడా ఆర్టిఫిషియల్‌గా వేవ్స్ క్రియేట్ చేశారండి. ఇలాంటి వేవ్స్‌లో పాటలకు డాన్స్ వేస్తూ ఉంటే మజా వస్తుంది కదా! ఇక్కడ ఉన్నంతసేపు బ్యాక్‌గ్రౌండ్‌లో సాంగ్స్ వస్తూనే ఉంటాయి. అవి కూడా లేటెస్ట్ సినిమాలో హిట్ సాంగ్స్ మాత్రమే ప్లే చేస్తూ ఉంటారు. ఈ పూల్ సెక్షన్ ఇలా ఉంటే నెక్స్ట్ పిల్లలు మాత్రమే ఆడుకునే స్లైడర్స్ ఒకవైపు, పెద్దలు మాత్రమే స్లైడింగ్ చేసే యాక్టివిటీస్ మరోవైపు ఉన్నాయి. ఫస్ట్ పిల్లలని బాగా ఆడుకోమని వాళ్ళని చూసుకుంటూ వాళ్ళతో మేము కూడా ఎంజాయ్ చేస్తూ కాసేపు వాళ్ళతో గడిపాము. ఇక్కడ ఇంకో మంచి విషయం ఏమిటంటే మా చిన్నోడు ఈ స్లైడర్ యాక్టివిటీ దగ్గర టోటల్ ఎక్కడైనా నిలబడితే వాడు మునిగిపోడండి. అందులో పిల్లలు ఈ ప్రెమిసెస్ దాటి బయటికి వెళ్ళరని మాకు నమ్మకం వచ్చిన తర్వాత మేము మా ఎంటర్టైన్మెంట్ వైపు వెళ్ళాము. ఇంకా మా విషయానికొస్తే ఇందులో 2 స్లైడర్స్ తప్ప మిగిలినవన్నీ నేను ట్రై చేశానండి. చాలా థ్రిల్‌గా అనిపించింది. మామూలుగా అయితే ఎంజాయ్ చేయాలని ఉన్నా నాకు చాలా భయమండి. ఎందుకో ఈసారి మా శ్రీవారి ఎంకరేజ్‌మెంటో లేక నా పిల్లలే భయం లేకుండా అన్నీ పార్టిసిపేట్ చేస్తుంటే నేనెందుకు భయపడాలనే రియలైజేషన్ వలనో కానీ మొత్తం అన్నీ తిరిగి ప్రతీదీ ఎంజాయ్ చేశాను. అరుస్తూ, కేకలు వేస్తూ, భయపడుతూ ఎలానో అలా మొత్తం అన్ని యాక్టివిటీస్‌లో పార్టిసిపేట్ అయితే చేశానండి.
అయిపోయాక మళ్ళీ పూల్లోకి వచ్చి కొన్ని హిట్ సాంగ్స్కి డ్యాన్స్ వేసి వాటర్ నుండి బయటికి వచ్చాము. నీళ్ళల్లో ఎంతసేపు ఉన్నా రాము అని మా పిల్లలు ఇంకా వాటర్లోనే ఉంటామని మారం చేస్తున్నారు. వాటర్లో ఉన్నంతసేపు ఏమి అనని మా పిల్లలు బయటికి రాగానే చలి అని ఆకలని ఒకటే ఏడుపు. ఇంకా వాళ్ళకి డ్రెస్సెస్ చేంజ్ చేసి ఒక చోట కూర్చోమని వాళ్ళకు స్నాక్స్ ఇస్తే తింటూ కాసేపు కూర్చున్నారు. మేము పిల్లలకి స్విమ్మింగ్ క్యాప్స్ వేయడం వలన ఇద్దరికి తలలైతే తడవలేదండి. మీరు కూడా మీ పిల్లలని వాటర్ యాక్టివిటీస్ ఎక్కడ ఉన్నా తీసుకొని వెళ్ళేటప్పుడు స్విమ్ క్యాప్స్ తప్పగా తీసుకొని వెళ్ళండి. దాని వలన పిల్లలకి జలుబు జ్వరం రాకుండా మనకు కూడా వాళ్ళ తలలు తుడిచే బాధ తగ్గుతుంది. డ్రెస్సెస్ అందరం చేంజ్ చేసుకున్న తర్వాత లాకర్ కీ ఇవ్వడానికి వెళ్ళాం. కీ ఇవ్వగానే 100 రూపీస్ వాళ్ళు తీసుకొని 300 రూపీస్ రీఫండ్ చేశారు. అమౌంట్ తీసుకొని ఇంకో మంచి ప్లేస్ ఉందంటే అది చూడడానికి బయలుదేరాం. తిరగాలండి, ఓపికగా తిరిగితే మనకు నచ్చిన ప్లేసెస్ని ఇక్కడ చాలా ఉన్నాయి. ఈ సిటీ కేవలం మనం ఫొటోస్ తీసుకోవడానికి మాత్రమే అన్నట్లు దీన్ని తయారు చేశారు. ఒక్కో బ్లాక్ దగ్గర ఒక్కొక్క హైలైట్ చేసి ఆ ప్లేస్ని తీర్చిదిద్దారు. ప్రతి ప్లేస్లో నాకైతే ఫొటోస్ దిగాలనిపించింది. ఇలా ఈ పార్క్ మొత్తం తిరుగుతూ మాకు నచ్చిన చోట ఫొటోస్ తీసుకుంటూ మొత్తం తిరిగాము. ఈ పార్క్ మొత్తం తిరిగి చూసి అందరం ఒక చోట కూర్చొని గ్రూప్ ఫోటో దిగి రిటర్న్ బయలుదేరాం. రిటర్న్లో జాలీవుడ్ అయిపోయింది, ఇక ఇంటికి అనుకున్నాం అందరం. ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్ళామో మీరు కూడా చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.